శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః హరలీలావతారాయ శంకరాయ పరౌజసే కైవల్యకలనాకల్ప తరవే గురవే నమః. మనోనివృత్తి పరమోపశాంతి సా తీర్థవర్యా మణికర్ణికా చ జ్ఞానప్రవాహ విమలాదిగంగా సా కాశికాహం నిజబోధరూప యస్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా సా కాశికాహం నిజబోధరూప కోశేషు పంచసు అధిరాజమానా బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహం సాక్షీ శివః సర్వగతోऽంతరాత్మా సా కాశికాహం నిజబోధరూపా. కాశ్యాం హి కాశ్యతే కాశీ కాశీ సర్వప్రకాశికా సా కాశీ విదితాయేన తేన ప్రాప్తా హి కాశికా. కాశ్యాం హి కాశ్యతే కాశీ కాశీ సర్వప్రకాశికా. కాశీ అని చెప్పనంటే సర్వప్రకాశమై ఉన్నటువంటి దానినే కాశీ అంటారు. కాస్తురు దీప్తౌ ప్రకాశమానమై ఉండుట. కాష్ అనే ధాతువు దాని యొక్క అర్థం ఏంటంటే కాస్తురు దీప్తౌ ప్రకాశమానము, ప్రకాశమానమై సర్వప్రకాశము కలిగి ఉన్నటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో అట్టి ఆ బ్రహ్మం ప్రకాశమానమై ఉండుట, స్వప్రకాశమై ఉండుట. సా కాశీ విదిత. సా అట్టి కాశీ అట్టి ప్రకాశమై ఉన్నటువంటి బ్రహ్మమును విదిత ఏనా ఏనా ఎవరి చేత విదిత తెలియబడుతుందో తేన వారి చేత ప్రాప్తా హి కాశిక వారి చేత అది పొందబడుతుంది అన్నారు. విదిత అంటే తెలుసుకోవటము, విదజ్ఞానే. కాబట్టి అది దాని విషయమై మనం బ్రహ్మంగారి తత్వాన్ని కొంత అధ్యయనం చేసుకుంటూ ఉన్నాము. అంగములోపలను కుండలి సంగము దాపునను, అంగములోపలను కుండలి సంగము దాపునను, గంగాయమునా పొంగుచు పారగ గంగాయమునా పొంగుచు పారగా రంగుగా నడుమను లింగడుండగను కాశికి పోవలెనా తీర్థమో మోసుకురావలెనా. కాశీ తీర్థము కన్నులనున్నది బేషి కన్ను శివ కాశిగనున్నది. భావములోపలను జీవుని తావు తెలియకనో, భావములోపలను జీవుని తావు తెలియకనో, జీవగుణంబులు చిక్కు విడిచి జీవగుణంబులు చిక్కు విడిచిత జీవ బ్రహ్మము తావు తెలిసితే కాశికి పోవలెనా. అంగములోపలను కుండలి సంగము దాపునను, గంగాయమున
అంగము అంటే మనం చెప్పుకున్నాం దేహం. శరీరాన్ని అంగము అని చెప్పిన అంటారు. అంగము లోపలను కుండలి, కుండలిని అది మూలాధార చక్రంగాడ. కుండలిని అనేటువంటి సర్పం చుట్టుకుని అక్కడ పాయు స్థలములో ఉన్నది, మూలాధార స్థలములో. దాన్ని యోగులు నిద్ర లేపి దాన్ని పైకి తీసుకురావటము చేస్తారని చెప్పనే మాటలు చెప్పుకురావటం జరుగుతూ ఉన్నది. మరి ఆ పాయు స్థలములో ఉన్నటువంటి మూలాధార చక్రాన్ని చుట్టేసుకుని నిద్రిస్తున్నటువంటి కుండలిని శక్తిని మహాత్ములు యోగము ద్వారా మేలుకొలుపుతారనే మాటలో పాడుతూ ఉన్నారు. నిన్న ఈ విషయమై ప్రశ్నించుకుంటూ దాంట్లో మౌలికమై ఉన్నటువంటి ఒక అంశాన్ని మనం నిన్న అధ్యయనం చేశాం. మరి ఆ కుండలిని శక్తి ద్వారా స్వరూపానుభవాన్ని పొందే విధానంలో రెండు మార్గాలని అవలంబించి ఉన్న విధానము. ఆ రెండు మార్గాలలో ఒకటి సర్వమానవులు అవలంబిస్తున్నటువంటి మార్గం, అది కూడా నివృత్తికి సంబంధించిన అంశము. దాన్ని నిద్రావస్థగా చెప్పుకున్నాం. రెండవది యోగులు అవలంబించేటువంటి దానిని యోగ నిద్ర అనే అంశాన్ని చెప్పుకున్నాం. కాబట్టి యోగ నిద్ర అయినప్పటికీ కూడా గోళకాత్మికము ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి రెండు కూడా ఉపశమించాల్సి ఉంటుంది. అటు నిద్ర కావచ్చు, యోగ నిద్ర కావచ్చు, ఏదైనా కానీ గోళకాత్మిక స్థూలదేహం, ఇంద్రియాత్మిక సూక్ష్మదేహం రెండు ఉపశమిస్తేనే వాళ్ళకి అది గాఢ నిద్ర కావచ్చు, యోగ నిద్ర కావచ్చు, పొందే విధానం అనేటువంటి మాట నిన్న ప్రస్తావించుకున్నాము. కాబట్టి మూలాధారము అనేటువంటిది పాయుస్థలములో ఉన్నది. అక్కడ కుండలిని శక్తి అనేటువంటిది చుట్టుకుని నిద్రిస్తూ ఉన్నది అనేదిగా చెప్తారు. మూలాధారం అనేటువంటి దానికి మౌలికముగా చెప్పిన అంశము స్వామివారు చక్కగా మంచి వివరణాత్మక అంశాన్ని అందించారు. మూలాధారం పాయుస్థలం కాదయా, మూలాస్థలం ఘ్రాణస్థలం. పాయుస్థలం కర్మేంద్రియం, ఘ్రాణస్థలం జ్ఞానేంద్రియం. అందువల్ల ఇక్కడ దాని యొక్క మూల తత్వము ఉన్నది. మూలాధార చక్రం ఉన్నటువంటి స్థలం మహీనిలయంబై ఘ్రాణాకారణంబై మూలాధార చక్రం బురంజిల్లు అందు వినాయకునకు 600 హంసలు. ఘ్రాణాకారణంబై మహీనిలయంబై, మహీ అంటే భూమికి స్థలం ఘ్రాణస్థలం. మహీనిలయంబై ఘ్రాణాకారణంబై, అక్కడే రెండు కూడా. ఘ్రాణస్థలమే నాసిక స్థలమే మహీనిలయము అన్నారు, అదే భూమి స్థలం. కానని భూమిలో కస్తూరి కోనలో మందరగిరి మీద మర్రి చెట్టుకు కొమ్మలు చెర్పింప 10 నూర్లు, కొమ్మకు 1,000,000 కోతులుండు. నగదరంబై నట్టి నడి కొమ్మ మీదను నక్క ఒకటున్నది చుక్కవలెను. చుక్కకు తూర్పున సుస్థిరమైనట్టి సూర్యచంద్రాదులు తేజరిల్లు. దీనికర్ధంబు చెప్పిన దేశికునకు నెలలు 12 గడువిస్తే నేర్పుదోడా అని బ్రహ్మంగారు. ఎవరైనా చెప్పగలిగే వాళ్ళు ఉంటే చెప్పండాయా, మీకు సంవత్సర కాలం గడివిస్తున్నా అని చెప్పారు. నెలలు 12 గడువిస్తే నేర్పుతోడా అని చెప్పి అన్నాడు. ఈ పద్యాన్ని రాసుకోండి. ఏదన్నా మీకు అది అర్థం తొయ్యగలిగితే, చెప్పగలిగితే బ్రహ్మంగారి కృప మీకు లభ్యమవుతుంది. ఇంతకాలానికి కదా మా యొక్క తత్వానికి అర్థాన్ని ఇచ్చారు మహానుభావుడు అని చెప్పేసి అని బ్రహ్మంగారు ఆ సమాధి నుంచే మీకు ఆశీర్వాదాన్ని కూడా ప్రసాదిస్తాడు. కానని భూమిలో కస్తూరి కోనలో మందరగిరి మీద మర్రి చెట్టుకు కొమ్మలు చెర్పింప 10 నూర్లు.
కొమ్మకు కోటి కోతులుండు, నగదరంబై నట్టి నడి కొమ్మ మీదను నక్క ఒకటున్నది చొక్కవలెను. చుక్కకు తూర్పున సుస్థిరమైనట్టి సూర్యచంద్రాదులు తేజరిల్లు. అద్భుతం. బ్రహ్మంగారి యొక్క సాహిత్యం ఒక లోతైన భావాలతో నడిచేటువంటి విధానం. మహానుభావుడు కాలజ్ఞానం బోధించాడు, పరమార్థ జ్ఞానం బోధించాడు. కానని భూమిలో అనే మాట ఆయన వాడతాడు. ఇదే మాట మీకు మంత్రపుష్పంలో కూడా వస్తుంది. సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం సహభూమిం సహ అంటే శబల బ్రహ్మము, భూమిం భూమి యందు, సభూమిం విశ్వత వృత్వా ఆ భూమి యందు ఆయన విశ్వత అన్ని వైపులా వ్యాపకమై ఉన్నటువంటి వాడై, అత్యతిష్ట దశాంగులం ఇంకా మించి, అత్యతిష్ట అనగా మించి 10 అంగుళముల పరిధిలో ఆయన మరి వ్యాపకమై ఉన్నాడు అనే మాటలు మనకి పురుష సూక్తంలో వస్తాయి. ఇలాంటి అంశాలకి సరైనటువంటి ఒక కోణం రావాలంటే స్వరాజ్యంలో ఒక గురువు అందించగలిగితేనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సభూమిం కాబట్టి భూమి అన్నప్పుడు గ్రాణ స్థలం, నాసిక స్థలాన్ని భూమి అంటారు. ఎందుకంటే భూమికి గుణం గంధం, గంధాన్ని గ్రహించే గుణం జ్ఞానేంద్రియం కాబట్టి జ్ఞానేంద్రియం అనందే భూమి స్థలముగా చెప్పుకొస్తారు. కాబట్టి ఘ్రాణ కారణం వై మహీనిలయం వై కాబట్టి అక్కడ మూలాధార చక్రం బురంజిల్లు. అందువల్ల మూలాధార చక్రాన్ని గురించి చెప్పాల్సి వస్తే అది మన నాసిక స్థలమునందే మూలాధార చక్రం చెప్పాల్సి వస్తుంది. మరి మూలము ఆధారము అనే ప్రశ్న వేసుకున్నారు. మూలము ఆధారం 2 పదములు చేర్చి ఒకే మరి పదముగా చెప్పుకొస్తూ ఉన్నారు. మూలము ప్లస్ ఆధారము అని. దేనికి ఏది మూలమై ఉన్నది, దేనికి ఏది ఆధారమై ఉన్నది అనే విషయం చూసినట్లయితే మరి నిన్న చెప్పుకున్నట్లుగా ఒకటి గోళకాత్మిక స్థూలదేహం, రెండవది ఇంద్రియాత్మిక సూక్ష్మదేహం. ఈ రెండే వ్యవహారము అనేది మనకు ఉన్నది అంటే ఈ రెండింటి వల్లే ఉన్నది. మీరు స్థూల దేహాన్ని పక్కన పెట్టినా, సూక్ష్మదేహాన్ని పక్కన పెట్టినా గమ్మును కూర్చోవాల్సిందే. ఏమి మాట్లాడే అవకాశాలు లేవు, ఏం చూసే అవకాశాలు లేవు, వినే అవకాశాలు లేవు, తినే అవకాశాలు లేవు, రావటం పోవటం ఏది నీకు లేదేట. అందువల్ల స్థూలదేహం సూక్ష్మదేహం రెండే నీ వ్యవహారానికి హేతువై ఉన్నటువంటివి. కాబట్టి మరి ఆ రెండు వ్యవహరించాలని చెప్పన్నట్లయితే వాటికి ఒకటి మూలమై ఉన్నది, మరొకటి ఆధారమై ఉన్నది. గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూలదేహానికి మూలమై ఒక అంశం ఉన్నది, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహానికి ఆధారమై మరొకటి ఉన్నది. వాటినే మూలాధారములు అన్నారు, మూలము ఆధారము అన్నారు. కాబట్టి పాంచభౌతికమై ఉన్నటువంటి దేహం, పార్థివ దేహం, ప్రారబ్ధానుగుణ్యముగా ప్రాప్తించినటువంటి ఈ పార్థివ దేహం, ఈ శరీరం అనేది ప్రారబ్ధం అన్నారు. అనగా సూక్ష్మదేహంలో చేరి ఉన్న సంచిత కర్మ, ఆ సంచిత కర్మ నుంచి కొంత భాగం వెలువడి మనకి ఈ ప్రారబ్ధముగా, ఈ దేహరూపముగా వెలువడింపబడింది. అందువల్ల అందరూ కూడా ఈ దేహముతో అనుబంధం కలిగి ప్రారబ్ధాన్ని భుజిస్తూ ఉన్నారు. ఆ ప్రారబ్ధములో మరి సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, ఏడుపులు ఉంటాయి, నవ్వులు ఉంటాయి, వేదనలు ఉంటాయి, బాధలు ఉంటాయి, రోదనలు ఉంటాయి, నవ్వుకోవటం ఉంటుంది, ఏడవటం ఉంటుంది, సంతోషము ఉంటుంది, విషాదము ఉంటుంది. కనుక ఈ మిళితమై ఉన్నటువంటి కర్మ ప్రారబ్ధ కర్మ. చాలామంది అంటూ ఉంటారు, నా ప్రారబ్ధం ఎట్లా ఉందా, ఏం చేసేది, ఎవరో కూడా తప్పించలేరు, నా ప్రారబ్ధం అనుభవించే తీరాల్సి ఉంటుంది, తప్పదు అంటూ ఉంటారు చాలామంది. వాని ప్రారబ్ధం ఏమో కానీ ఎక్కడ చేయి పెట్టినా బంగారం అయిపోతుంది వాడికి. వద్దంటే డబ్బు వచ్చేస్తుంది, కట్ల వచ్చేస్తుంది, ఓ ప్రవాహంగా వస్తుంది. వారి ప్రారబ్ధమే ప్రారబ్ధము.
అని చెప్పని కూడా అంటూ ఉంటారు. కాబట్టి ప్రకారంగా స్థూల దేహం ద్వారా లోకములందరూ కూడా మరి సుఖం కానీ, దుఃఖము కానీ, బాధలు కానీ, వేదన కానీ, రోదనలు కానీ, నానా రకాలై ఉన్నటువంటివన్నీ కూడా ఈ స్థూల దేహం అనుసరించి ప్రారబ్ధాన్ని భుజిస్తూ ఉన్నారు. ప్రారబ్ధం భోగతో నశ్యేత్. అది ప్రారబ్ధం భోగించాము అంటే అయిపోయిందా అంటే ఈ దేహం కాస్త రాలిపోతుంది, పండుటాకులాగా రాలిపోతుంది. కాబట్టి ప్రారబ్ధం అని చెప్పిన దేహం అన్న ఒకటే. ప్రారబ్ధమే దేహరూపముగా ఉన్నది. దాని ద్వారానే నువ్వు ఏ భోగములు పొందాలన్నా కానీ నీకు భోగ సాధనమై ఉన్నటువంటి దేహం ఉండాలి. శరీరం ఉంటేనే నీకు ఇహములో ఉన్న భోగాలు అనుభవించే అవకాశం ఉన్నది. శరీరం లేకుండా ఇహములో ఉన్న భోగాలు పొందే అవకాశం లేదు. ఒకవేళ సూక్ష్మ దేహంతో ఉన్నావు అనుకో, ఏమి స్థూల దేహం లేకుండగా, అంటే ఆ సూక్ష్మ దేహం అనేటువంటిది పుణ్య విశేషమున స్వర్గాదుల యందు ఉత్తమ దేహాన్ని మనగా దివ్య దేహాన్ని పొంది అక్కడ సుఖాలు భోగించే విధానంగా ఉంటుంది. ఒకవేళ సూక్ష్మ దేహంలో పాపరాశి బాగా అధిక శాతంలో ఉన్నట్లయితే ఆ సూక్ష్మ దేహం నరకలోకంలో యాతనా దేహం ధరించి అక్కడ దుఃఖాలు పొందాల్సిన పరిస్థితి అని చెప్పనే మాట. కాబట్టి ప్రకారముగా ఈ భూలోకమునందు పుణ్యపాపముల మిశ్రితమై ఉన్న విధానములో ఈ మానవ దేహం ప్రాప్తించినప్పుడు దీని ద్వారా జీవుడు సుఖదుఖాలను అనుభవించే విధానముగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకములో ఏవైతే ఉన్న ఈ భోగములు ఇవన్నీ పొందాలని చెప్పి అన్నట్లయితే ముఖ్యంగా స్థూల దేహం అనేటువంటిది ఉండాల్సి ఉంటుంది. అందువల్ల స్థూల దేహాన్ని భోగాయతన శరీరము అని చెప్పి అన్నారు. ఎప్పుడైతే ఆ కర్మ అయిపోయిందో ఆ యొక్క భోగ సంబంధ దేహం పోయే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ దేహం ఉన్నంత వరకే ఈ లోకంలో జీవుడికి స్థానం, ఒక ఉనికి, ఒక వ్యవహారం, అందరితో అనుబంధం, పెనుబంధాలు వేసుకుని వ్యవహరించే అవకాశం ఉంటుంది. కాబట్టి స్థూల దేహం అనేబడేటువంటి దాన్ని అది మరి గోళకాత్మికముగా ఉన్నటువంటి స్థూల దేహాన్ని వ్యవహరింపజేసేది మనలో ఏదయ్యా మూలం. ఈ దేహానికి మూలం ఏమిటి అన్నట్లయితే శ్వాస. అది శరీరంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా దేహం జీవిస్తుంది. కళ్ళు లేవు, కనపడటం లేదు, జీవిస్తూ ఉన్నాడు. చెవుల్లో వినపడటం లేదు, జీవిస్తూ ఉన్నాడు. నోరు లేదు, మాట్లాడటం లేదు, వాడు జీవిస్తూ ఉన్నాడు. అట్టనే కాళ్ళు లేవు, నడవటం లేదు, అయినా జీవిస్తూ ఉన్నాడు. చేతులు లేవు, ఇవ్వటం పుచ్చుకోవడం లేదు, అయినా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి జీవనానికి ఏమిటంటే శ్వాస ఉండాలి. ఏ అవయవం ఉన్నా లేకపోయినా కానీ ఒక శ్వాస ఉన్నదా అంటే జీవితం ఉన్నట్లే. కాబట్టి ప్రకారముగా ఈ స్థూల దేహం పార్థివ సంబంధమై ఉన్న స్థూల దేహానికి మూలం అని చెప్పాల్సి వస్తే అది శ్వాస అని చెప్పాలి. ఊపిరి, ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఈ విధంగా ఈ శ్వాస అనబడేది ఈ శరీరానికి చాలా ముఖ్యమై ఉన్నటువంటి వస్తువు. ఇంకా అది 5 రకాలుగా విభజింపబడి శరీరాన్ని కాపాడుతూ ఉన్నది. ఇంకా వర్క్ చాలక ఉపవాయువులుగా వెలువడి మరి అక్కడ కూడా అది తన యొక్క కార్యాలని కొనసాగిస్తూ ఉన్న విధానం. దశవిధ వాయులు వ్యాన ఉదాన సమాన ప్రాణ అపాన నాగ కౌరమ కృకర దేవద ధనంజయ ఇట్లా దశవిధ వాయువుల చేత ఈ శరీరాన్ని అనుక్షణం కాపాడుతున్నటువంటి శ్వాస అది మూలం, దేహానికి మూలం అన్నారు. ఆ శ్వాస కాస్త లేకపోయిందా అంటే ఇక ఈ శరీరం పతనం, శిథిలమైపోతుంది. దాని రూపమే కోల్పోతుంది. కేవలం మట్టిలో మట్టి అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. 100 ఏండ్ల కాలం పాటు అహర్నిశలు సంచారం చేస్తూ క్షణకాలం కూడా విశ్రమించే విధానం లేకుండా శరీరాన్ని కాపాడటమే పనిగా పెట్టుకున్నది ఊపిరి. ఒకవేళ మనం ఏమన్నా ఒగ్గబట్టాము అని చెప్పారంటే అల్లలాడిపోతుంది. ఎవరైనా కాసేపు ముక్కులు బిగించండి, కాసేపు లోన ఉన్నటువంటి విధానం మరి తల్లట ఏర్పడుతుంది.
ఎందుకంటే శరీరాన్ని అనుక్షణం కాపాడే డ్యూటీ ఈ శ్వాస అనేటువంటిది ఏర్పడి ఉన్నది కాబట్టి దానికి ఎవరో కూడా అడ్డు పోరాదు. ఆ శ్వాస గమనానికి అడ్డు పోరాదు. అందువల్లే స్వామివారు చెప్పింది, మీరు శ్వాసలేం బిగబెట్టవద్దు, ఊరక చూచుచుండువాడా అని అన్నట్లుగా ఆ శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలే తప్ప దాన్ని బిగబెట్టే ప్రయత్నం మాత్రం చేయమాకండి అని స్వామి చెప్తున్నమాట. దీన్ని సహజామనస్క రాజయోగము అన్నారు. సహజామనస్క రాజయోగం సహజముగా నీకు ఏర్పడుతుంది. అనగా శ్వాసను బిగబట్టాల్సిన అవసరం లేదు. నువ్వు బిగబెట్టాల్సింది మనస్సుని. కాబట్టి మనస్సు అనే దాంట్లో గమనం ఉన్నది కాబట్టి నువ్వు ఆ గమనం ఆపు. మనస్సులో ఉన్న గమనం ఆపు చాలు. శ్వాస గమనం అది ఈశ్వరుడు చూసుకుంటాడు. కాబట్టి శ్వాస గమనం అనేది ఈశ్వరుని చేతిలో ఉన్నది. అందువల్ల దాని గమన అంశాన్ని ఆయన చూసుకుంటాడు. ఆయనకు అప్పచెప్పేయి. దాన్ని ఆపాలో నడిపించాలో అది ఆయన యొక్క ఇష్టం, నీ ఇష్టం కాదు. ఆ శ్వాస నీ చేతుల్లో లేదు, నీ అధీనంలో లేదు. ఆడమంటే ఆడేదిగా, ఆగమంటే ఆగేదిగా అది లేదు. ఆడమంటే ఆడటము ఈశ్వరుని యొక్క శాసనం, ఆగమంటే ఆగటం ఈశ్వరుని యొక్క శాసనం. కాబట్టి ఆయన అధీనంలో ఉన్న వస్తువు కాబట్టి నువ్వు దాని జోలికి పోమాక, దాన్ని ఆపే ప్రయత్నం నువ్వు చేయమాక. దాన్ని ఆపే ప్రయత్నం ఆయన చూసుకుంటాడు, నీకెందుకు? నీకు ఒక చేతిలో నీకు ఒక బాధ్యత ఉన్నది. ఏమిటంటే సంకల్పములుగా ఉన్న మనస్సుని సంకల్పాలు లేకుండా చేయటం అనేది నువ్వు చేయాల్సిన పని. సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢ గీత. అయ్యా నువ్వు చేయాల్సింది ఏంటంటే సర్వ సంకల్ప సన్యాసి, మనసులో ఏ సంకల్పము లేకుండా నువ్వు చెయ్యి అన్నాడు. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియ. తత్రైకాగ్రం మనః, మనస్సుని ఏకాగ్రముగా పెట్టవయ్యా. ఏ సంకల్పాల్లో పోనివ్వకుండా చూసుకో. ఏ సంకల్పం రాకుండా ఉండే విధానం గల డ్యూటీ నువ్వు పెట్టుకో అని స్వామి చెబుతూ ఉన్నాడు. కనుక సంకల్పములు రాకుండా నువ్వు కాపలా కూర్చోవాలి. అలా కూర్చోగలిగితే మరి ఆ మనస్సు నిశ్చలమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనస్సుని ఆపటం జీవధర్మం, శ్వాసను ఆపటం ఈశ్వర ధర్మం. ఈ రెండు ధర్మములు కనుక ఏకత్వమును పొందాయి అంటే మోక్ష ధర్మం సిద్ధిస్తుంది. ఈ రెండు ధర్మములు చక్కగా మరి ఏర్పడాలి. మనస్సును ఆపటం జీవధర్మం అయితే శ్వాసను ఆపటం ఈశ్వర ధర్మం. ఈ రెండు ఎప్పుడైతే కలిగాయో అప్పుడు మోక్ష ధర్మం అనేది నీకు చేకూరుతుంది. అందుచేత మరి మనస్సు అనేది నీ అధీనంలో ఉండాలి, శ్వాస అనేది ఈశ్వరాధీనంలో ఉన్నది. అందువల్ల సంకల్పములు లేకుండా చేసేటువంటి యొక్క పని నీది. అది ఎందుకంటే శ్వాస అనేది ఈశ్వరుని యొక్క అధీనంలో ఉన్నది. అందుచేత అది రేయింపవలు సంచారం. ఎరుకతో ఉన్నా, మరుపుతో ఉన్నా, మెలకువతో ఉన్నా, నిద్రపోతూ ఉన్నా, జ్ఞప్తిలో ఉన్నా, జ్ఞప్తి లేకపోయినా నీకు సంబంధం లేని అంశం అది. శ్వాస కదలికలు, సంచార విధానం. ప్రధానంగా సంచారం అనేటువంటిది శరీరాన్ని కాపాడటము అనే ఒక పెద్ద బాధ్యత దాంట్లో ఉన్నది. శ్వాస గమనములో ఉన్నటువంటి యొక్క మౌలికమై ఉన్న బాధ్యత ఏమిటంటే శరీరాన్ని మంగళకరముగా, తేజోవంతముగా, ఆరోగ్యకరంగా ఉంచేటువంటి విధానం. ఎవరి శరీరములో శ్వాస లేదో వారి శరీరం ఒక రోజు కల్లా మరి శిథిలమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది.
2 రోజులు అట్లాగే కనుక గృహంలో పెట్టు కూర్చున్నారు అని చెప్పనంటే ఇక గృహంలో ఎవరు ఉండే అవకాశం లేదు. ఒక వారం రోజులు గనక వీధిలో పెట్టారు అని చెప్పనంటే ఇక వీధి మొత్తం ఖాళీ చేయాల్సిందే. అంతటి పరిణామం దేహములో కలుగుతుంది. అలాంటి పరిణామం రాకుండా చూసుకుంటున్నటువంటి వాడు ఈశ్వరుడు. అనుక్షణం శరీరాన్ని రక్షణ కవచముగా ఉన్నాడు. ఎట్లయితే భూమిని కాపాడే విధానములో ఆ భూమికి చుట్టూ వలయాకారముగా ఒక ఓజోన్ పొర అనేది ఎట్లాగ ఏర్పడి భూమండలాన్ని కాపాడుతూ ఉన్నదో ఓజోన్ పొర, అట్లాగా ఈ శరీరాన్ని కూడా ఆ విధంగా పరమాత్మ రక్షణ కవచముగా ఏర్పాటు చేసి ఉన్నటువంటి యొక్క ప్రాణశక్తి అది నిరంతరముగా అది సంచారం అనేటువంటిది జరగాలి. జరగబోయిందా అంటే శరీరంలో కల్మషాలన్నీ పెరిగిపోతాయి. అనుక్షణం శరీరంలో ఉన్నటువంటి కల్మషాలని ఊడ్చి మొత్తం బయట పోస్తూ ఉన్నది. అందువల్ల బయటికి పోయే వాయువుని ఏమంటారు? కార్బన్ డైఆక్సైడ్. లోనికి పోయేటువంటి వాయువుని ఏమంటారు? ఆక్సిజన్. కనుక లోనికి పోయేది ప్రాణశక్తి, బయటికి పోయేది అపాన వాయువు. అనగా మంచి గాలి లోపలికి పోతూ ఉంటే లోనకు పోయిన తర్వాత ఆ గాలి ఏమైంది? ఆ శరీరంలో ఉన్న కల్మషాలన్నిటినీ కూడా మోసుకుని బయటికి వస్తూ ఉందన్నమాట. మన శరీరంలో అనుక్షణం అనేక లక్షల కోట్ల బ్యాక్టీరియా సంబంధ కణజాలాలు పుడుతూ ఉన్నాయి. అవి అట్లాగే ఉన్నాయంటే శరీరం శిథిలమైపోతుంది. ఆ విధముగా ఏర్పడుతున్నటువంటి యొక్క వాటిని మరి అనుక్షణము కూడా ఎక్కడెక్కడ ఏ మూలల్లో ఏ నరాలలో ఎక్కడ ఏర్పడుతూ ఉన్నాయో మొత్తం కూడా మరి ఆ శ్వాస అనేది తోడి బయట పోస్తూ ఉన్నది. అట్లా ఉపవాయువులు అనేవి కూడా దానికి సహకారంగా ఉన్నాయి. మీకు ఆవలింత వస్తుంది. ఆవలింత వచ్చినప్పుడు ఆ ఉదర కోశంలో ఉన్నటువంటి గాలి అంతా మొత్తం బయటికి వెళ్ళిపోతుంది ఆవలింత ద్వారా. ఒక్కోసారి తుమ్ము వస్తుంది. ఆ తుమ్మినప్పుడు మీ కంఠనాళములో పెరిగిపోయి ఉన్న కణజాలం అంతా కూడా మొత్తం ఒక్కసారికి బయటికి వెళ్ళిపోతుంది. ఈ ప్రకారం ఉపవాయువులు కూడా ప్రాణవాయువులకి తోడ్పాటుగా సహాయముగా అవి కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా శరీరాన్ని మంగళకరముగా ఉంచే విధానముగా శ్వాసను భగవంతుడు తన చేతిలో పట్టుకొని ఆ శరీరంలో ఉన్న కల్మషాలన్నిటినీ కూడా బయట పోసేస్తూ ఉన్నాడు. తోడి బయట పోస్తూ ఉన్నాడు. పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం. నీ శరీరం పవిత్రంగా ఉందంటే కారణం ఏమిటి? పవిత్రాణం పవిత్రం యహ. లోన పవిత్రమై ఉన్నటువంటి శ్వాస శబల బ్రహ్మాత్మిక శ్వాస, దాన్ని పరబ్రహ్మ అన్నారు. వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఓ వాయువా, నువ్వు ప్రత్యక్షముగా కానవచ్చేటువంటి బ్రహ్మము అన్నారు. అది బ్రహ్మం, పరబ్రహ్మ. శ్వాస ఆగితే శుద్ధ బ్రహ్మం, శ్వాస ఆడితే పరబ్రహ్మ, ఆగితే శుద్ధ బ్రహ్మ, ఆడితే పరబ్రహ్మ. పరం బ్రహ్మని నిష్ణా శబ్ద బ్రహ్మని నిష్ణాత పరం బ్రహ్మ అధిగచ్చతి. గీత. కాబట్టి ప్రకారముగా పరబ్రహ్మగా ఉన్నటువంటి ఆ శ్వాస పవిత్రాణం పవిత్రం యహ. పవిత్ర వస్తువులలో కల్లా పవిత్రమైంది. కాబట్టి ఒక రోజులో శిథిలమైపోయి కుళ్ళిపోయి ఆమె వాసనలతో గబ్బుతో నిండిపోయేటువంటి యొక్క విధానం ఉన్న దేహాన్ని 100 సంవత్సరముల జీవించుగాక, 150 ఏండ్ల కాలం జీవించుగాక. అంతకాలం శ్వాస ఉన్నంత వరకు నీ దేహానికి ఎలాంటి యొక్క లోటు లేదు, ఎలాంటి దిగులు లేదు. శ్వాస ఉన్నంత వరకు శరీరానికి రక్షణయే. ఎట్లయితే పరమాత్మ ఉన్నంత వరకు పాండవులు ఏ ప్రకారంగా సురక్షితంగా ఉన్నారో అనే మాటలు మనం వింటూ ఉంటాం. భగవదాశ్రయములో ఉన్న పాండవులు ఎప్పుడు కాపాడబడే విధానముగా అన్ని శరీరాలు కూడా శిథిలానికి దగ్గరగా ఉన్నటువంటి విధానం, పతనానికి దగ్గరగా ఉన్న విధానం గల
ఆ శరీరాలని మంగళకరంగా తేజోవంతముగా శోభాయమానముగా కావటం కారణం ఏంటంటే ఈశ్వర అధీనములో ఉన్నటువంటి శ్వాస. కాబట్టి ఆ శ్వాస అనే దాన్ని ఎవరో కూడా అడ్డగించరాదు అనే మాట. అందుకే స్వామివారు సహజామనస్క రాజయోగము అన్నారు. ప్రయత్న కుంభకం వద్దయా, సహజామనస్క రాజయోగము. కాబట్టి నీవు కేవలం శ్వాసను గమనిస్తూ ఉండటమే నీ పని, దాన్ని ఆపటం పెట్టుకోమాక అన్నారు. గమనిస్తూ ఉంటే ఏమవుతుంది? మనస్సు అనేది ఆగిపోతుంది, మనసులో గమనం ఉండదు. శ్వాస గమనికలో ఉన్నావా, మనసులో గమనం ఇక ఉండదేక. కాబట్టి మనస్సులో ఉన్న ఆలోచనలు తీసివేయటమే నీ బాధ్యత, అంతవరకే. శ్వాస అనేది ఆపటం నీ బాధ్యత కాదు. కనుక మనస్సు అనేది నీ అధీనంలో పెట్టుకో. శ్వాస అనేది పరమాత్మ తన అధీనంలో పెట్టుకుని ఉన్నాడు. అందువల్ల శ్వాసను నువ్వు ఆపితే, మనస్సును నువ్వు ఆపితే శ్వాసను ఆయన ఆపే ప్రయత్నం ఆయన చేస్తాడు. ఈ రెండు ఆగితే యోగ సమాధి అన్నారు. రెండు ఆగితే యోగ సమాధి. ఒకటే ఆగితే యోగ సమాధి కాదు. మనస్సు ఒక్కటే ఆగితే యోగ సమాధి కాదు. శ్వాస ఒక్కటే ఆగితే యోగ సమాధి కాదు. కాబట్టి శ్వాస ఆగింది అంటే ప్రారంధం అయిపోయింది. ప్రారంధం అయిపోయిన పూట పరమేశ్వరుడు శ్వాసను కూడా మెల్లగా జార విడుస్తాడే. అయిపోయింది, తెచ్చుకున్న కర్మ అయిపోయింది. కాబట్టి ఇక వాడు లోకంలో ఉండాల్సిన అవసరం లేదు. ఇక కర్మ అయిపోయింది, డబ్బు అయిపోయింది. ఏమి నీ చేతులు డబ్బు ఉన్నంత వరకే విదేశాలలో ఉంటావు, వేరే ప్రదేశాలలో ఉంటావు. డబ్బు అయిపోతుందా అనగానే ఎమ్మటే బండి ఇంటికి చేరుకుంటావు. అట్లాగా ప్రారంధం అనేటువంటి డబ్బు అయిపోయిన మరుక్షణంలోనే ఈ దేహం కూడా జారిపోతుంది. పరమేశ్వరుడు శ్వాస కూడా వదిలిపెట్టేస్తాడు, ఆ పూట వదిలిపెట్టేస్తాడు. వీడికి అయిపోయిందిరా, తెచ్చుకున్న డబ్బు అయిపోయింది వీడికి, ఇక ఈ లోకంలో ఉండే అవకాశాలు లేవు. మళ్ళా సంచితం ఉంది కాబట్టి మరొక దేహాన్ని తెచ్చుకుంటాడు, అప్పుడు చూసుకుందాం అన్న భావనతో ఆ పూటతో ఆ శ్వాస కూడా మెల్లగా సన్నగిల్లి ఆగిపోయే విధానం. శ్వాస మాత్రమే ఆగిందా, దాన్ని మరణావస్థ అన్నారు. మనస్సు మాత్రమే ఆగిందా, దాన్ని సుషుప్తి అవస్థ అన్నారు. శ్వాస ఒక్కటే ఆగితే మరణావస్థ, మనస్సు ఒక్కటే ఆగితే సుషుప్తి అవస్థ. అందువల్ల సుషుప్తి అనేది అందరికీ అనుభవంలోకి వస్తూ ఉన్నది మనస్సు ఆగటం కారణంగా. మరణం అనేది అందరికీ అనుభవంలోకి వస్తుంది శ్వాస ఆగటం కారణంగా. అది రెండు అనుభవంలోకి వచ్చాయి. అయితే ఒక అంశాన్ని మనం 10 మందితో చెప్పుకోవచ్చు. సుషుప్తి అనే అంశాన్ని మనం బయటకు వచ్చాక ఆ అనుభవాన్ని చెప్పుకోవచ్చు. కానీ మరణం యొక్క అనుభవాన్ని ఎవరికీ చెప్పుకునే అవకాశం లేదు. అది ఉన్న విషయం. అందువల్ల మనస్సు అనేది ఆగటం, సుషుప్తి అవస్థ అనేది మనం రోజు కూడా పొందుతూ ఉన్నాం. శ్వాస అనేది ఆగటం, మరణావస్థ అనేది మనం అందరం కూడా గతంలో పొందాము, మళ్ళా అనుభవంలోకి రాబోతుంది. వెనక ముందు అనుభవం తెచ్చుకునే విధానం వెనక ముందు అన్నమాట. అంతే, అందరికీ వస్తుంది వెనక ముందు అంతే. కాబట్టి ఈ ప్రకారం మనం గమనించినట్లయితే శ్వాస అనేది ఈశ్వరుడు, మనస్సు అనేది జీవుడు. ఏ జీవుడైతే నాకు ఈ జన్మ పరంపరలు వద్దు, నాకు ఈ దుఃఖములు వద్దు, ఇక చాలు, ఇంతకాలం అనుభవించింది చాలు, ఇంతకాలం భోగించింది చాలు, ఇంతకాలం దేహాలు ధరించింది చాలు, ఇంతకాలం లోకాంతర గమనములు చేసింది చాలు, ఈ భవసాగరాన్ని కూడా ఇది అలిసిపోయాను,
ఇక చాలు అనుకున్న నాడు ఇక వాడు ఆ మనసు అనేటువంటి దాన్ని తాను ఆపుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి భావం ఏర్పడిన పూట ఆపుకోవాల్సి ఉంటుంది. కనుక మనసు అనే దాన్ని శ్వాస ఆశ్రయం ద్వారా తాను ఆ పని చేయగలిగితే ఈశ్వరాశ్రయం పొందావు కాబట్టి అటు ఈశ్వరుడు కూడా ఏం చెప్పాడు? మోక్షయిష్యామి అన్నాడు. మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి. మాం ఆశ్రిత్య నన్ను ఆశ్రయించు. మాం ఏకం వ్రజ, నువ్వు నన్ను ఆశ్రయించినట్లయితే నేను నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అన్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా నువ్వు ధ్యానం అనేటువంటి ప్రక్రియ ద్వారా మహాకారణాత్మకమై ఉన్నటువంటి జ్ఞానమునందు ఈశ్వరుణ్ణి ఆశ్రయించావు కాబట్టి ఆడ మనస్సును పెట్టి నిశ్చలముగా ఉన్నావు గనుక ఉన్నప్పుడు మరి పరమేశ్వరుడు తాను చెప్పిన ప్రకారముగా మోక్షయిష్యామి మాం ఏకం శరణం, నన్ను శరణ వేడితే నీకు మోక్షాన్ని ఇస్తాను అని స్వామి చెప్పిన ప్రకారముగా మరి నువ్వు ఆ మహాకారణ స్థలం జ్ఞాన స్థలమును ఆశ్రయించావు కాబట్టి ఈశ్వరుణ్ణి ఆశ్రయించావు గనుక మరి నీ యొక్క బాధ్యత నువ్వు నిర్వర్తించినప్పుడు, పరమాత్మ చెప్పినట్లుగా నువ్వు పాటించినప్పుడు ఇక పరమాత్మ చెప్పిన ప్రకారం ఆయన కూడా పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక ఆయన చేసే పని ఏమిటంటే ఈ శ్వాస అనేటువంటి భాగాన్ని ఆయన తగ్గిస్తాడు. నువ్వు ఎప్పుడైతే మనస్సుని హంస యొక్క ఈశ్వరాశ్రయంలో పెట్టి ముడిచావో, మనసు యొక్క రెక్కలు కట్టేసి ఆ విధంగా దాన్ని మనోపక్షిని ఆడ నిశ్శబ్దంగా పెట్టావో, ఆ పెట్టిన నీ యొక్క బాధ్యత నువ్వు నిర్వర్తింపజేశావు కాబట్టి ఇక ఆ తర్వాత మోక్షయిష్యామి బ్రహ్మమునందు విలీనం చేసే పని ఆయింది కాబట్టి అక్కడి నుంచి ఆ శ్వాస అనే దాన్ని ఆపటం అనేటువంటిది ఆయన పెట్టుకుంటాడు. కాబట్టి ధ్యానములో ఉన్నప్పుడు ఎంతెంత మనస్సు నిశ్చలమవుతుందో అంతంతగా శ్వాస కూడా ఆగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ధ్యానము ద్వారా తెలుసుకొనవచ్చు. ఎంతెంత ధ్యానములో ప్రవేశించే వారికి అంతంత శ్వాస ఆగటం అనే అంశం. అట్టనే రెండవది మరణం అని ఒకటి ఉంది కదా, ఈ ధ్యానము అది మరణం. ఈ మరణ సమయంలో కూడా ఎంతెంత ఈ మరణం సన్నిహితమవుతుందో, సమీపిస్తూ ఉంటుందో అంతంత శ్వాస కూడా ఆగటం అనేటువంటిది అక్కడ అనుభవంలోకి వస్తుంది. అక్కడ శ్వాస మొత్తం ఆగటం, ఇక మరణం అనేది పొందటం జరుగుతుందన్నమాట. ఇక ఆ ప్రకారముగా జీవుడు తన పెట్టి బాడ సర్దుకొని తనకున్నటువంటి ప్రాపర్టీలు అన్నీ కూడా తీసుకొని మొత్తం మూటలన్నీ కట్టుకొని ఇక వాడు ఈ శరీరము నుంచి చిత్తగించాల్సి ఉంటుంది. వాయు గంధానివాసయాత్ అని స్వామి చెప్పాడు. శరీరం ఉత్క్రమణం, ఆ ఉత్క్రమణ సమయంలో వాయువు గంధాన్ని మోసుకుపోయినట్లుగా ఇక వీడి సమాచారం అంతా కూడా మొత్తం కూడా ఉన్నటువంటి సంసారి అయి అన్నిటినీ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియ వాసనలు, గుణాలు అన్నిటినీ కూడా తీసుకొని ఇక వాడు ప్రయాణం చేసే విధానం ఏర్పడుతుంది. ఈ ప్రయాణంలో కూడా మరి ఆ శ్వాస అనేది కొంచెంగా ఆగిపోతుంది. ప్రారబ్ధం అనేటువంటి నూనె అయిపోవటంతో ఇక లోపల ఉన్నటువంటి జీవనం అనేటువంటి జ్యోతి కూడా మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతుంది. చివరికి ఆ సమయంలో శ్వాస అనేది కూడా ఇక తన గమనం ఉపసంహరణ చేసుకుంటుంది. మెల్లగా ఈ శరీరం నుంచి దాటుకొని ఇక ఈ జీవుడు తన పరివారముతో మళ్ళా ఇక అన్వేషణ వైపుకి ప్రయాణం చేస్తాడు. అతడు ఏ లోకాలకన్నా పోవచ్చు,
వేరే శరీరాల్లో కూడా పోవచ్చు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందనే విషయం మాత్రం ఎవ్వరూ కూడా చెప్పే విధానం లేదు. అది కేవలం ప్రకృతి చట్టంలో చేరి ఉన్న అంశం అన్నమాట. శరీరం నుంచి విడబడే అంతవరకే మనం చూసేది. విడబడిన తర్వాత అందరూ అంటారు పోయాడో అంటారు. ఏమమ్మా పోయాడని చెప్పి అంటున్నావు, నువ్వు చూసావా? అడిగితే ఎవరు చెప్పరు, చుట్టూ ఉంటారు, 10 మంది కూర్చుంటారు. ఎవరైనా చూశారా పోగా అని అంటే ఎవరు కూడా పలికే పరిస్థితి కాదు. ఏమిటా పోవటం అంటే మరి యొక్క గమనం, శ్వాస గమనం తగ్గి 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 చివరికి పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. కాబట్టి ప్రకారముగా మరి చూస్తే ఇప్పుడు ధ్యానంలో కూడా శ్వాస ఆగటం అనే అంశం చెప్పుకున్నాం. ఇక్కడ ధ్యానములో శ్వాస ఆగటము అని చెప్పనే మాట ఏంటంటే పరమాత్మ ప్రతిజ్ఞ చేశాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజ అన్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్నిటినీ కూడా వదిలి మాం ఏకం శరణం, నన్ను ఒక్కడనే శరణ వేడినట్లయితే నీకు మోక్ష ఇష్యామి, మోక్షాన్ని ప్రసాదిస్తాను అన్నాడు. కాబట్టి ఆ ప్రకారముగా మరి ఎవరైతే మోక్షాపేక్ష కలిగి ఉన్నారో వారు హంస యొక్క ఆశ్రయమును పొందాల్సి ఉంటుంది. ఈ మాట మీకు భగవద్గీత 5వ అధ్యాయం లాస్ట్లో పరమాత్మ చెప్పాడు, చూసుకోండి కావాలంటే. 2 శ్లోకాలు ఉంటాయి అక్కడ. కర్మ సన్యాస యోగం 5వ అధ్యాయం లాస్ట్లో 2 శ్లోకాలు ఉంటాయి. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనో బుద్ధిః మునిః మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధః యః సదా ముక్త ఏవ సః మునిః మోక్షపరాయణః అన్నారు స్వామివారు. ముని అంటే మననశీలుడు, తత్వచింతన చేసేటువంటి వాళ్ళని మునులు అని చెప్పని అంటారు. మునులంటే ఇది అరణ్యాలలో ఉంటారని చెప్పి అనుకోమాకండి. మీలో ఎవరైనా తత్వచింతన చేసే వాళ్ళుగా ఉంటే వాళ్ళ మునులే అని చెప్పని అంటారు. వాచం యమః ముని, మరొక అర్థం చెప్పుకొచ్చారు. వాచం యమః, కనుక వాక్కుని నియంత్రణ చేయటం కూడా ముని అని చెప్పి అన్నారు. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో పయనించేటువంటి వారు ఎక్కువ మాటలు పెట్టుకోరు. ధ్యాన మార్గంలో పయనించే వాళ్ళు నోరుని అదుపులో పెట్టుకుంటారు, సమయస్ఫూర్తిగా మాట్లాడుకుంటారు తప్ప లొడలొడ ఏది పడితే అది మాట్లాడే విధానం పెట్టుకోరు. వ్యవహారం ఎంతవరకో అంతవరకే పెట్టుకొని మిగతా సమయం ధ్యానానికి వినియోగింపజేసుకుంటారు. కాబట్టి వారిని మునులు అన్నారు. వాచం యమః ముని. కాబట్టి మననశీలుడై ఉన్నటువంటి ముని మోక్షపరాయణ. కాబట్టి లోకంలో ఎంతోమంది మోక్షం పట్ల అపేక్ష కలిగి ఉన్నారు. ఆ అపేక్ష కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలనే మాటకి స్వామి చెబుతూ స్పర్శాన్ కృత్వా బహి బాహ్యాం. స్పర్శలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం అనే విషయాలనే స్పర్శలు అంటారు. ఎందుకంటే అవి శబ్దం వచ్చి చెవిని తాగుతుంది, గాలి వచ్చి దేహాన్ని తాగుతుంది, రసాలు వచ్చి నాలుకను తాగుతూ ఉన్నాయి. ఇట్లా స్పృశించేవి కాబట్టి, తాకేవి కాబట్టి వాటిని స్పర్శలు అన్నారు. అయ్యా నాయన, బయట ఉన్న విషయాలని బయటే పెట్టమన్నాడు. బహిః బాహ్యాం చక్షుశ్చైవ అంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. నాసా ముక్కు యందు, అభ్యంతర లోపల సారినౌ చరించేటువంటి ప్రాణాపాన వాయువుల గమనములో ఉండు. వాటి యొక్క పూర్తిగా ఆగిపోయే విధానముగా దాని యందు నువ్వు నిలకడగా నిలిచి ఉండు అన్నారు. విధముగా చేసేటువంటి వారు ఎవరో సహా అతడు ముక్తః ఏవా, వాడు తప్పనిసరిగా మోక్షాన్ని పొందే తీరతాడు అని చెప్పని భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం చివరిలో 2 శ్లోకాలు వస్తాయి. అక్కడ ఈ మోక్ష సంబంధమై ఉన్న అంశాన్ని బోధిస్తాడు. అందువల్ల స్వామివారు ప్రతిజ్ఞ చేశాడు, మోక్షయిష్యామి,
నేను మోక్షాన్ని ఇస్తాను అన్నాడు. ఎవరికి ఇస్తావు మోక్షం అని చెప్పానంటే మాం ఏకం శరణం రజ, నన్ను ఆశ్రయించిన వారు అనటం కారణముగా మరి పలు దిక్కులలో ప్రయాణం చేసేటువంటి ఏ మనస్సు అయితే ఆలోచనలతో అనుక్షణం పరుగులు చేస్తూ ఉన్నదో అట్టి మనస్సును పట్టుకురావటం వీడు బాధ్యత. అది స్వామివారి బాధ్యత కాదు, అది మన బాధ్యత. మోక్షాన్ని కోరుకున్న వారి ప్రతి ఒక్కరి బాధ్యత మనస్సును తీసుకువచ్చి ఆ పరమాత్మకు అప్పజెప్పాలి. ఆ శ్వాస యందు పెట్టటమే పరమాత్మకు అప్పజెప్పటము. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ అని స్వామి చెప్పేశారు ఈ మాట 12వ అధ్యాయంలో. మయ్యేవ మన ఆదస్వ, అయా నీ మనస్సు నా యందు పెట్టు అంటే మహాకారణం హంస ఆడబెట్టడమే పరమాత్మకు అప్పజెప్పటం అని చెప్పిన అర్థం. మయ్యేవ మన ఆదస్వ అన్నాడు. ఎందుకంటే ఈ మనస్సు అనేది నిర్మాణములో ఈశ్వరుని యొక్క ప్రక్రియ ద్వారా ఏర్పడింది. ఆకాశాంశము వాయువాంశము రెండింటి కలయిక కారణంగా ఈ మనసు అనేటువంటి యొక్క భాగం ఏర్పడింది. అది పంచీకరణ సృష్టి విధానము. సృష్టికర్త ఈశ్వరుడు. ఆ సృష్టికర్త విధానములో మరి ఈ వాయువు ఆకాశముల యొక్క సమ్మేళనం కారణముగా మనసు అనేటువంటి ఒక అంశం మనలో ఏర్పడింది. అది భగవత్ సృష్టి కార్యముగా ఏర్పడ్డటువంటి వస్తువు అన్నమాట. కనుక మనస్సును లోకంలో అందరూ కూడా వాడుకోవటం అనేది చేస్తూ ఉన్నారు. తమ తమ వ్యవహారములకు తమ తమ జీవన విధానాలకి అనేక రకాలుగా వ్యక్తులందరూ కూడా ఆ మనసు అనేటువంటి భాగాన్ని వాడుకోవడం జరుగుతూ ఉన్నది. పరమాత్మ చెప్పాడు, ఎవరైనా మీలో మోక్షాన్ని కోరుకునే వాళ్ళై ఉన్నట్లయితే నేను ఇచ్చిన మనస్సు నాకు ఇచ్చేయండి అనే మాట. నేను ఇచ్చిన మనస్సు నాకు ఇచ్చేయండి. మయ్యేవ మన ఆదస్వ, నాకు ఇచ్చేయండి. ఏమి మీకు ఇంకా లోకం కావాలంటే, లోక వ్యవహారం కావాలంటే, మరలా జనించి సకల భోగాలు భోగించాలంటే మాత్రం పెట్టుకోండి. అది ఉంటే మీరు ఇహములో ఉన్న భోగాలు భోగించవచ్చు, పరములో ఉన్న భోగాలు భోగించవచ్చు. అనగా పార్థివ లోకంలో ఉన్నటువంటి భోగాలు భోగించవచ్చు, అటనే దివ్యలోకములో సురలోకంలో ఉన్నటువంటి యొక్క భోగాలను కూడా భోగించవచ్చు. ఆ మనస్సు మీ వద్ద పెట్టుకుంటే అలాగా మీరు అనుభవించే అవకాశం ఉంటుంది. లేదు మాకు ఈ యొక్క యుహలోకం వద్దు, పరలోకం వద్దు, ఏ లోకం వద్దు, మాకు ఏ జన్మలు వద్దు, ఏ భవవ్యాతనంలో వద్దు, భవసాగరాలు వద్దు అనేటువంటి విధానంగా ఒకవేళ నీవు నిశ్చయించుకుంటే నేను ఇచ్చిన మనస్సు నాకు అర్పించేయి చాలు. ఇది మాకు ఆ శ్లోకంలో వచ్చే మాట. మయ్యేవ మన ఆదస్వ మై బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ నివసిష్యసి మయ్యేవ. నువ్వు నాయందే ఉంటావా అనగా ఈశ్వరుండగు నా యొక్క అధీనంలోకి వచ్చేస్తావు, ఈశ్వర సాన్నిధ్యంలోకి వచ్చేస్తావు. నా అనుగ్రహముతో నీకు బ్రహ్మప్రాప్తి అనేది సిద్ధిస్తుంది. నేనే కలగజేస్తూ ఉన్నా, నేనే ప్రసాదిస్తూ ఉన్నాను జీవులకు లోకంలో. కనుక ఈ ప్రకారంగా మోక్షాన్ని ప్రసాదించేది నేనే. మోక్షయిష్యామి మా శుచః, దుఃఖించమాక, బాధపడమాక, నేను నీకు మోక్షం ప్రసాదించటం ఖాయం పరమాత్మ అన్నాడు. అందుచేత ఆయన చెప్పింది ఒకటే, మాకు మనసు అనే దాన్ని నాకు అర్పించు చాలు. హంస ఎమ్మటే ఓరకే వేటు చాలు. ఆ ప్రకారం అర్పించినట్లయితే మోక్షం అనేటువంటి విషయముగా ఆ శ్వాస ఆగటం అనేది మోక్షం. మనసు అనేటువంటి వస్తువుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టినప్పుడు మరి ఆ శ్వాస ఆగటం అనేటువంటి ఒక అద్భుతమై ఉన్నటువంటి అంశం సాధకులలో ఏర్పడుతుంది. ఇది ఒక అనూహ్యమై ఉన్న అంశము.
ఎవరికి కూడా గోచరించే అంశము కాదు. అది కేవలం ఒక దైవం యొక్క అనుగ్రహముతో, ఈశ్వరానుగ్రహముతో ఏర్పడేటువంటి అరుదైనటువంటి ఒక సన్నివేశం. అలాంటి అద్భుతాన్ని అనేక మంది మహాత్ములు, ఋషులు, యతీశ్వరులు, సాధువులు, అనేక మంది బ్రహ్మవేత్తలు, జ్ఞానులు ఆస్వాదించిన అంశం అది. లక్ష్మణార్యులు, రమణ భగవానుడు, శంకరాచార్యుల వారు, యాజ్ఞవల్కి, వశిష్ఠుడు, జమదగ్ని, బ్రహ్మేంద్ర స్వాములు, వేమన యోగి, రమణ భగవానులు ఇత్యాది మహాత్ములందరూ కూడా అత్యద్భుతమై ఉన్నటువంటి ఒక అనుభవాన్ని ఈశ్వరానుగ్రహముతో వాళ్ళు పొందటం జరిగింది. అది ఒక యోగ సమాధి అనేటువంటిదిగా చెప్పేటువంటి యొక్క అంశము. దీనికి ఏమిటంటే మరి 2 కారణాలు చెప్పుకున్నాం. మనస్సు అనేది జీవుడు వాడుకుంటూ ఉన్నాడు. వాడుకున్నంతకాలం ఈశ్వరుడు ఆయన ఎలాంటి విధానంగా కూడా ఆయన్ని మందలించేదేమీ లేదు. నువ్వు ఏనాడైతే జన్మ పరంపరలు వద్దనుకుంటావో ఆనాడు ఈశ్వరుణ్ణి ఆశ్రయించడమే. పిల్లలు కూడా తల్లిని మర్చిపోయి ఆట వస్తువులతో ఆటలాడుకునే వ్యవహారంలో మునిగిపోతారు. ఆ విధంగా బొమ్మలు, ఇతర ఆట వస్తువులతో పిల్లలు వాటిల్లో ఆటల్లో మునిగిపోయి చేస్తారు. ఎప్పుడైతే అలసట ఏర్పడి తల్లి జ్ఞాపకం వచ్చిందో ఆ బొమ్మలన్నీ కూడా, ఆట వస్తువులన్నీ కూడా మొత్తం అక్కడ పక్కన పారేసి తల్లి ఒడిలోకి వచ్చేసి ఆమె దగ్గర శయనిస్తారు. అట్లాగా ఈ యొక్క పసిబిడ్డలుగా ఉన్నటువంటి జీవులు కూడా ఈ వ్యావహారిక సంబంధమై ఉన్నటువంటి ఆట వస్తువులతో వ్యవహారం చేసుకుంటూ ఉన్నారు. ఏనాడైతే వద్దనుకున్నాడో ఇక ఆనాడు అవన్నిటిని వదిలిపెట్టేసి ఆ పసిబిడ్డ తల్లి ఒడిలో చేరినట్లుగా అటు జీవుడు తన మనస్సుని ఈశ్వరుడగు మహాకారణమునందు హంసయందు పెట్టి ఇక ఆయన అనుగ్రహముతో బ్రహ్మమునందు విలీనం కావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రకారముగా మనం చెప్పుకున్నటువంటి యొక్క అంశములలో ఒకటి శ్వాస అన్నాం, ఒకటి మనస్సు అని చెప్పని అన్నాం. మనస్సు అనేది జీవుని యొక్క పరిధిలో చేరి ఉన్నది. శ్వాస అనేది ఈశ్వరుని పరిధిలో చేరి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆపటం అనేటువంటి ఒక అంశం తీసుకున్నట్లయితే ఎవరు దేనిని ఆపాలి అన్నటువంటి అంశముగా మరి మనస్సుని జీవుడు ఆపటం అనేటువంటి అంశం వాడిదైతే మరి శ్వాసను ఆపటం అనేటువంటిది ఈశ్వరుని యొక్క సంబంధించిన అంశం. కాబట్టి ఈశ్వరుడు శ్వాస ఆపటము అనేటువంటిది ఆయనకున్న నియమం ఒకటి ఉన్నది. పరమేశ్వరునికి ఒక నియమం ఉన్నది. ఏమిటా నియమం అంటే ఏనాడైతే వాడు సంచిత కర్మ నుంచి ప్రారబ్ధ కర్మ అనేటువంటి తెచ్చుకొని ఈ భోగ సంబంధ అలసత్వంలో మునిగిపోయి ఉన్నాడో ఈ ప్రారబ్ధం ఉన్నంతకాలం ఆయన శ్వాసను ఆడించాల్సి ఉంటుంది. అది పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ, పరమేశ్వరుని యొక్క శాసనం, పరమేశ్వరుని యొక్క బాధ్యత అయి ఉన్న అంశం. కనుక ప్రారబ్ధం ఉన్నంతకాలం ఆ శ్వాసను సర్వేశ్వరుడు గమనం చేయిస్తూనే ఉండాలి. అదొక నియమం, అందరి పట్ల ఉన్న నియమం, ఒక్క మానవుడే కాదు సకల జీవులు. కాబట్టి ప్రారబ్ధం భోగతో నశ్యేత్, జీవుడు తెచ్చుకున్నటువంటి ప్రారబ్ధం ఈ దేహరూపముగా ఉన్నది. కాబట్టి ప్రారబ్ధం ఉన్నంతకాలం శ్వాస ఆడించాల్సిన ఒక శాసనం, ఒక నియమం ఉందన్నమాట. కానీ ఇక్కడ ఆ నియమం ఏమైందని చెప్పానంటే మోక్షయిష్యామి అనే ఒక ప్రతిజ్ఞ పరమాత్మ చేశాడు. కాబట్టి ఆ ప్రతిజ్ఞ పరమాత్మ నిర్వర్తింపజేసుకోవటానికై మాం ఏకం శరణం రజ, నన్ను ఆశ్రయించినట్లయితే మరి ఆ సమయంలో మరి ఆ శ్వాసను పూర్తిగా ఆపి శుద్ధ బ్రహ్మమును పొందింపజేస్తూ ఉన్నాడు. అనగా మనస్సు శ్వాస రెండు పూర్తిగా ఆగనిదే శుద్ధ బ్రహ్మ స్థాయిని పొందే అవకాశము లేదు. ఇది మనకి సీతారామాంజనేయంలో సీతమ్మ వారు బోధిస్తారు.
మనో అనిలములు చలనము ఉడుకక గాని గోచరము కాదు, అదియు బిందువు చాంచల్యమడుగకున్న నిశ్చలంబులు కావు వినిశ్చితాత్మ. మనో అనిలములు చలనము ఉడుగక గాని, చలనము ఉడుగక గాని, చలనము అంటే కదిలిక. ఈ చలనము అనేది ఎక్కడున్నది? ఇటు మనస్సులోనూ ఉన్నది, అటు శ్వాసలోనూ ఉన్నది. కాబట్టి శ్వాస చలనానికి ఈశ్వరుడు కారణం, మనో చలనానికి జీవుడు కారణం. ఈ మనోచలనం ఎందుకు ఏర్పడుతుందని చెప్పనంటే తన అవసరం మేరకు ఆలోచనలు చేస్తూ ఉండటం కారణముగా ఏవేవో కావాలి, ఏవేవో సంపాదించాలి, ఏవేవో కూడబెట్టాలి, ఎవరెవరితోనో మాట్లాడాలి, ఎవరెవరితోనో వ్యవహరించాలి. ఇట్లా లోకములో ఉన్న వ్యక్తులతో తన వ్యవహారముతో తన యొక్క కార్యాలతో అనుబంధం కలిగి ఉన్నాడు. కాబట్టి మనసును కదిలించటం అనేటువంటి ఒక అంశం వాడికి చేరి ఉన్నది. దాన్ని కదిలించకపోతే వాడి పనులు అయ్యే అవకాశాలు లేవు, ఏ కార్యం కూడా సిద్ధించే అవకాశాలు లేవు. కనుక మనసు కదలికలకు మరి జీవుడు కారణమై ఉన్నాడు. ఈ దేహం తుది శ్వాస, ఈ దేహం ప్రారంధం అయిపోయే పర్యంతం ఉండాలి. కాబట్టి మరి ఆ యొక్క దేహం ఉండటానికై సర్వేశ్వరుడు శ్వాసను ఆడించాల్సిన బాధ్యత ఆయిందై ఉన్నది. కాబట్టి ప్రకారముగా ప్రారంధం అయిపోయేదాకా ఈ శ్వాస ఆగటానికి వీల్లేదు అనేది ఒక శాసనంగా ఉన్న విధానం. ప్రారంధం అయిపోయిన మరుక్షణములో యొక్క శ్వాస ఉండాలన్నా ఉంచాలన్నా ఉండదు. ఎందుకంటే అదంతా ఈశ్వర శాసనం. కాబట్టి ప్రారంధం అయిపోవటంతో ఇక జీవుడి యొక్క ప్రయాణం అనేది ఆరంభమవుతుంది. కాబట్టి ఇక జీవుడు ఉత్క్రమణ ప్రయాణం చేసుకోవాలంటే, మరొక మార్గం ఎత్తుక్కోవాలంటే, మరొక లోకాన్ని గమనం చేసుకోవాలంటే, లేదా మరొక దేహాన్ని మరి సంచిత కర్మ నుండి మరొక దేహాన్ని వాడు పొందాలని చెప్పానంటే మరి అక్కడ శ్వాస అనేటువంటిది ఆగాల్సి ఉంటుంది. అది ఆగందే వీడు పోయే అవకాశం లేదు. అలాంటి విధానముగా ముడిపడి ఉన్న అంశం ఇది. అనగా శ్వాస ఆగందే లోన ఉన్నవాడు పోయే అవకాశం లేదు. కాబట్టి వాడు ప్రారంధం అయిపోయింది. కాబట్టి ఇక దేహం నుంచి నిష్క్రమణ చేసి మరి వాడు మరి పుణ్య విశేషాలతో పాప విశేషాలతో ఏ ఏ లోకాలకు పోవాలో, లేదా తిరిగి మరల ఏ యొక్క దేహాలు పొందాలో అనేటువంటి యొక్క గమనానికి మార్గముగా అక్కడ శ్వాసను పూర్తిగా ఆపాల్సిన విధానం ఈశ్వరుడు. అప్పుడే ఆగే విధానం అనేది సకల జీవులకు నియమింపబడ్డటువంటి యొక్క అంశం. ప్రారంధం అయిపోయిన మరుక్షణములో శ్వాస అనేదాన్ని సర్వేశ్వరుడు సన్నగిల్లింపజేసి పూర్తిగా ఉపశమింపజేస్తాడు. ఆ చేయటంతో ఈ జీవుడు కూడా ఇంతకాలముగా దేహముతో అనుబంధం ఉన్నటువంటి వాడు ఆ దేహము నుండి వెలువడి మరి అక్కడి నుంచి ప్రయాణం చేయటానికి వానికి మళ్ళా ఆ ప్రయాణ గమనం అనేది వానికి ఏర్పడుతుంది. కాబట్టి ప్రారంధం అయిపోయే పర్యంతం వరకు ఆ శరీరాన్ని ఆడించాల్సిన బాధ్యత సర్వేశ్వరునిది, ఎవరిదో కాదు, ఎవరి చేతుల్లోనూ లేదు, ఏ కంపెనీ వాళ్ళ చేతుల్లోనూ లేదు, ఎవరి బంధువుల ఆశ్రయంలో లేదు. కుటుంబంలో 10 మంది ఉన్నా కానీ ఎవడి శ్వాసతో కూడా అనుబంధం లేదు. ఎవరి యొక్క బాధ్యత కాదు, అది కేవలం ఈశ్వరుని యొక్క బాధ్యత. కాబట్టి ప్రారంధ కర్మ ఉన్నంత వరకు ఆ శ్వాసను ఆడించటం అనేటువంటి పని ఈశ్వరుని యొక్క బాధ్యత అయి ఉన్నది. ప్రారంధం అయిపోయిన మరుక్షణములోనే ఇక సర్వేశ్వరుడు ఆ శ్వాసను ఉపసంహరణ చేసుకోవాల్సిన అంశం ఉన్నది. ఎందుకంటే ప్రారంధం అయిపోయింది, ఇక వాడు ప్రయాణం చేయాల్సి ఉన్నది. కాబట్టి ఈయన శ్వాస ఆడిస్తూ కూర్చున్నట్లయితే ఇక వాడు ప్రయాణం చేసే అవకాశం లేదు కదా, బయటికి పోయే అవకాశం లేదు. కాబట్టి శ్వాస తప్పనిసరిగా ఆపేయగలిగితేనే ఇక వాడు దేహము నుంచి నిష్క్రమణం
శరీరం యాతి శరీరం యత్ అవాప్నోతి శరీరం యత్ ఉత్క్రామతి శరీరం ఉత్క్రామతి. ఉత్క్రమణము అన్నారు, ప్రయాణం అన్నారు. ఉత్క్రమణ ప్రయాణం వాడు ఇక చేసుకోవాలని చెప్పనంటే సర్వేశ్వరుడు కూడా తన శ్వాసను ఇక ఉపసంహరణ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే జీవుడు తెచ్చుకున్నటువంటి ప్రారబ్ధ కర్మ అనేటువంటిది అది ఉపసంహరణ అయ్యింది, పూర్తయిపోయింది. మరి అయిపోయిన తర్వాత ఇక ఉండే అవకాశం లేదు ఇక ఆ దేహంలో. ఇది చట్టం, ఈశ్వర చట్టం, ప్రకృతి యొక్క చట్టం. ప్రారబ్ధం అయిపోయిన తర్వాత జీవుడికి దేహంలో ఉండే అవకాశం లేదు. కనుక వాడు దేహం నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కాబట్టి వెళ్ళిపోవాలనే దానికి పర్మిషన్ సర్వేశ్వరుడు శ్వాస ఆపటం ద్వారా వానికి ప్రాప్తిస్తుంది. కాబట్టి ఉన్నటువంటి యొక్క నియమం ఇది, సృష్టిలో ఉన్నటువంటి యొక్క నియమం. ఇప్పుడు అందరూ దాదాపుగా మన భారతదేశంలో 130 కోట్ల జనాభా అన్నాం. ఈ 130 కోట్ల జనాభా అందరికీ కూడా శ్వాసలు ఉన్నాయి. ప్రతి ప్రాణికి శ్వాస ఉన్నది. ఆ ఉన్న శ్వాస ఈశ్వరుడి యొక్క చేతిలో ఉన్నది. కాబట్టి ప్రారబ్ధం ఉన్నంత వరకే ఆ దేహంలో ఆ జీవుడు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరెవరి శరీరములో ప్రారబ్ధం అయిపోతుందో ఇక వాళ్ళ శరీరములో శ్వాస ఆగటం అనేటువంటిది ఈశ్వరాజ్ఞతో నిర్వర్తింపబడుతుంది. కాబట్టి మరణ పర్యంతం వరకు ఆయన శ్వాస ఆపాల్సిన బాధ్యత. ఇక్కడ మనం చెప్పుకునే అంశం ఏంటి? మనస్సు అనే దానిని ఆడించటం, దాన్ని వ్యవహరింపజేసుకోవటం జీవుడి యొక్క విధానములో ఉన్నది. శ్వాసను ఆడించటం అనేటువంటిది ఈశ్వరుని యొక్క అధ్యయనములో ఉన్నది అని చెప్పుకున్నాం. అయితే మోక్షం అనేటువంటి ఒక అంశం ఎక్కడ వచ్చింది కాబట్టి మరి మోక్షయిష్యామి, నేను మోక్షం ప్రసాదిస్తానని చెప్పి స్వామి చెప్తున్నారు కనుక ఆ మోక్షం ప్రసాదించే విధానం ఏంటని చెప్పనంటే మరి ఏ యొక్క వ్యవహార కార్యముల కోసముగా మనస్సును ఆడించటం, ఊగించటం, ఆలోచనలు చేయించటం అనేది చేస్తూ ఉన్నావో అది నువ్వు ముందు మానుకోవాలి. నువ్వు మోక్షాన్ని అపేక్షించావు కాబట్టి వ్యవహారాన్ని అపేక్షిస్తే ఇక్కడ ఆపాల్సిన అవసరం లేదు, దాన్ని ఆడించాల్సిన పరిస్థితే ఉన్నది. వ్యవహారములను, వ్యవహార సంబంధమై ఉన్న కార్యాలు సిద్ధింపజేసుకోవాలని చెప్పనంటే నువ్వు తప్పనిసరిగా మనస్సుని ఆడించుకోవాల్సి ఉంటుంది. కానీ నువ్వు ఇక్కడ వ్యవహారం నుంచి ఎడబడి పరమార్థం బ్రహ్మమును కోరుకోవడం జరిగింది. కాబట్టి మరి ఆ బ్రహ్మము యొక్క అనుభవం, బ్రహ్మానుభూతి, మోక్షం అపేక్షించావు గనుక అక్కడేమవుతుందని చెప్పనంటే నువ్వు ఏ యొక్క మనస్సుని కదిలింపజేస్తూ ఉన్నావో, వ్యవహరింపజేస్తూ ఉన్నావో, ఆలోచనలు చేస్తూ ఉన్నావో ఆ చేసేటువంటి యొక్క నీవు ఇక మనస్సుతో ఆలోచనలు చేయటం నువ్వు మానుకోవాల్సిన విధానము. కాబట్టి ఆ మనస్సుని ఆలోచనలు చేయించడం మానిపించి దాన్ని తీసుకువచ్చి ఈశ్వరునికి అప్పజెప్పినట్లయితే మాం ఏకం శరణం రజా, నాకు అప్పజెప్పినట్లయితే అక్కడ నేను మోక్షయిష్యామి అనే మాట వచ్చింది. కాబట్టి ఏమిటా మోక్షయిష్యామి అని చెప్పనంటే ఈ శ్వాస అనేటువంటి దాన్ని పూర్ణముగా ఆగిపోయే విధానం జరిగితేనే అక్కడ బ్రహ్మమునందు విలీనం చెందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ శ్వాసను పూర్తిగా లయింపజేసి మరి సుషుమ్నా ద్వారంలోకి ఈ జీవుణ్ణి ప్రవేశింపజేస్తూ ఉన్నాడు. మీకు ఈ మాట 8వ అధ్యాయంలో పరమాత్మ చెప్పాడు. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యాయుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య సంయకో సహా తం పరం పురుషం ఉపయేతి చాద్యం. భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య అని చెప్పాడు. భృగుటి మధ్యములో ప్రాణవాయువు నేను ప్రవేశింపజేస్తూ ఉన్నాను అన్నాడు. భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య, ఆ భృగుటి మధ్యములో ప్రాణవాయువు ప్రవేశించి బ్రహ్మములో విలీనం చెందిందో ఆ మన శ్వాసతో పాటు మనస్సు కూడా ఆ బ్రహ్మములో చేరిపోతుంది. కాబట్టి అలాంటి యొక్క విధానం ఏర్పడ్డప్పుడు అది ఎట్లా ఉంది అంటే
సహా తం పరం పురుషం ఉపయేతి. సహా అట్టివాడు పరం పురుషం ఉపయేతి, ఆ పరమ పురుషుణ్ణి బ్రహ్మమును పొందటం జరుగుతుంది అనే మాట మీకు పరమాత్మ గీతలో చెప్పాడు. కాబట్టి ఈ ప్రకారముగా రెండు అంశములుగా మనం తీసుకున్నాం ఈనాడు. మనస్సు అనేది ఒకటి, శ్వాస అనేది ఒకటి. శ్వాసను కదిలించటం జీవుడు పెట్టుకున్న ప్రక్రియ, ఆ మనసును కదిలించటం జీవుడు పెట్టుకున్న ప్రక్రియ, శ్వాసను కదిలించటం ఈశ్వరుడు పెట్టుకున్న ప్రక్రియ. కాబట్టి మరి ఈ రెండు కూడా జరిగినప్పుడే లోక వ్యవహారం అనేది ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ మనసును కదిలించేటువంటి యొక్క అంశాన్ని జీవుడు మరి ఆపుకోగలిగితే, ఈశ్వరుడు కదిలించేటువంటి యొక్క శ్వాసను ఆయన దాన్ని ఉపసంహరణ చేసే విధానం ఆయన చేస్తాడు. ఇది మోక్షానికి సంబంధించినటువంటి యొక్క అంశమై ఉన్నటువంటి విధానము. కాబట్టి ప్రకారముగా చూసినట్లయితే సా కాశీ విదితాయేన తేన ప్రాప్తా హి కాశిక. ఆ కాశి అనేది సర్వవ్యాపకమై సర్వప్రకాశమై ఉందని చెప్పని అన్నాడు. సా కాశీ విదిత, అట్టి ఆ ప్రకాశమానమై ఉన్నటువంటి బ్రహ్మమును విదిత తెలుసుకోవటము అని చెప్పనంటే తేన ప్రాప్తా హి కాశిక. కాబట్టి ఈ ప్రకారముగా ఆ ప్రాప్త తేన ప్రాప్తాహి కాశిక, ఆ బ్రహ్మమును వాళ్ళు ప్రాప్తాహి పొందుతున్నారు. విదిత తెలుసుకోవటము, ప్రాప్త పొందటము అనేటువంటి విధానములో మరి ఎట్లాగా ప్రాప్తించే విధానము అని చెప్పనంటే, ఒకటి వ్యావహారిక సంబంధమై ఉన్నటువంటి ఈ లోక వ్యవహారం ప్రాప్తించటము, రెండవది పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మమును దాన్ని ప్రాప్తింపజేసుకోవటము అని చెప్పని ఈ యొక్క విధానములో కదిలికలు అనేవి కనుక రెండు ఉన్నట్లయితే వ్యవహారం ప్రాప్తించే విధానం ఉంటుంది. కదిలికలు అనేవి రెండు కూడా ఉపసంహరణ జరిగినట్లయితే పారమార్థికం ప్రాప్తించేదిగా ఉంటుంది. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.